హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజు బబ్లు. ఇప్పుడైతే గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే పల్లీలు వేయించుకుందాం. పల్లీలు కొంచెం వేయాక నూనె వేసుకుందాం. తెల్ల నూనె ఫ్రెండ్స్. కొన్ని ధనియాలు, మూడు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయించుకుందాం. జీలకర్ర ఫస్ట్లోనే వేస్తే మాడిపోతుంది ఫ్రెండ్స్, అందుకనే లాస్ట్ వేసిన. అన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, సాల్ట్, గరం మసాలా, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం కొత్తిమీర. ఇప్పుడైతే మూత పెట్టి అన్నీ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు నీళ్ళల్లోకి వేసి పెట్టుకుందాం వంకాయలు, కట్ చేసిన వంకాయలు. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న పౌడర్ని కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కలిపిన తర్వాత వంకాయలు తీసుకొని వంకాయలోకి గుజ్జు నింపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించిన విధంగా నింపుకోండి ఫ్రెండ్స్. గుజ్జుని అయితే మొత్తం అట్లా నింపేసుకోవాలి. అన్నీ నింపి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకున్నాక ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టి, కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక చిట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, అలాగే ఇంతకుముందు పక్కన పెట్టుకున్న వంకాయలు అయితే ఆయిల్లోకి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వంకాయలు అయితే అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం నూనెలో మగ్గిద్దాం ఫ్రెండ్స్. అతను కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు, ఇంతకుముందు గుజ్జు మిగిలి ఉంటుంది వంకాయల్లో నింపుకున్న గుజ్జుని మిగిలిన మిశ్రమాన్ని వంకాయల్లోకి వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, చింతపండు నీళ్ళు ఫ్రెండ్స్. ఇంతకుముందు చింతపండు నీళ్ళు నానబెట్టుకొని పెట్టుకుని చింతపండు నీళ్ళు, కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంకాయ ఉడికిపోయింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.